Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. స్త్రీని సుఖపెట్టాలంటే అందరూ అనుకుంటారు అంగం సైజ్ అని. అంగం సైజుకు కొన్ని మార్కులే వస్తాయి. ముందు ఎమోషనల్గా అమ్మాయికి సేఫ్టీ, సెక్యూరిటీ ఇచ్చినప్పుడు అమ్మాయి రిలాక్స్ అవుతారు. సైకలాజికల్గా పొద్దున్నే పోట్లాడి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే అప్పుడు సెక్స్ చేయాలనుకున్నప్పుడు అమ్మాయి సహకరించకపోవచ్చు. సో అమ్మాయిని హర్ట్ చేయకుండా అమ్మాయిని మంచి మూడ్లో ఉంచుకోవడం అనేది ప్రైమరీ బాధ్యత మగవాళ్ళది. రెండోది సైజు. ఎన్నో లక్షల మందిలో ఒకడికి సైజ్ చిన్నగా ఉంటుంది. దాన్ని ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం. మెజారిటీ ఆఫ్ ది పీపుల్కు మామూలుగానే ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలలో 8 నుంచి 9 సెంటీమీటర్లు కామన్గా ఉంటుంది. ఎవరికైనా ఒకటికి 12, 13 సెంటీమీటర్లు కూడా ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్గా 8, 9 చాలామందికి ఉంటుంది. ఎవరికైతే చిన్నగా ఉంటుందో సెక్స్ టైంలో ఒక 2 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఎవరికైతే ఆల్రెడీ లావుగా పొడవుగా ఉంటుందో అది మళ్ళీ పెరగదు, అది మాత్రం గట్టి పడుతుంది. సో కొంతమంది పినిస్లు షోవర్స్, కొంతమంది గ్రోవర్స్ అంటారు. షోవర్స్ అంటే చూపెట్టేవాళ్ళు, గ్రో అంటే పెరిగేవాళ్ళు. ఓకే, ఈ లెంత్ అవసరమా? ఎంత లెంత్ ఉండాలి అంటే, అమ్మాయిలో జననాంగాలు తయారైనప్పుడు మనకు కనిపించే 3 సెంటీమీటర్ల పోర్షన్ మాత్రమే ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది. ఇది సొమాటిక్ టిష్యూ నుంచి వస్తుంది. దీనికి సొమాటిక్ ఇన్నర్వేషన్ ఉంటుంది. 3 సెంటీమీటర్లు దాటిన తర్వాత ఆటోనామిక్ ఇన్నర్వేషన్ ఉంటుంది. ఆటోనామిక్ ఇన్నర్వేషన్లో టచ్ సెన్సేషన్ ఉండదు. వాళ్ళు కేవలం బల్క్ మాత్రమే దే కెన్ అప్రిషియేట్ ఇట్. కనుక ఫస్ట్ 3 సెంటీమీటర్సే భగవంతుడు వాళ్ళకు ఎంజాయ్మెంట్కి ఇచ్చాడు. సో ఎవరికైతే 3 సెంటీమీటర్స్ కూడా కాదో, ఈవెన్ ఆన్ ఎరెక్షన్ అది ఒకవేళ 3 సెంటీమీటర్స్ కన్నా కూడా తక్కువ ఉంటే వాళ్ళకు మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది. ఎవరైతే కనీసం 3 సెంటీమీటర్స్ లెంత్ ఎరెక్షన్లో పెంచుకోగలుగుతారో వాళ్ళకి అసలు సర్జరీ అవసరం ఉండవు. అమ్మాయిని వాళ్ళు సుఖపెట్టవచ్చు. మన తాతలు ఎలా ఉన్నారో మన తండ్రులు అలా వచ్చారు, మన తండ్రులు ఎలా ఉన్నారో వాళ్ళ పిల్లలు అలా వస్తారు. గుమ్మడికాయకు గుమ్మడికాయలే పుడతాయి, పొట్లకాయకు పొట్లకాయలే పుడతాయి. కనుక పొట్లకాయ వాడు గుమ్మడికాయలాగా నాకు లావుగా లేదని ఫీల్ అవ్వడము, అలాగే గుమ్మడికాయల వాడు నాకు పొట్లకాయలాగా పొడవుగా లేదని ఫీల్ అవ్వడము అవసరం లేదు. సో మనం తండ్రి తాతల నుంచే మన శరీరంలో ఉన్న అంగాలన్నింటినీ మనం తెచ్చుకుంటాం. సో ఇవి జెనెటిక్ అంటారు. ఈ జెనెటిక్గా మనకు ఇన్హెరిటెన్స్ వస్తుంది. కనుక నాకు చిన్నగా ఉంది అని అనుకోవడం పొరపాటు. మరి నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు, సార్ నాకు చిన్నగా ఉంది అంటారు. ఎందుకంటే ఏమైంది, ఎవరు చెప్పారు నీకు చిన్నగా ఉంది అంటే 2 కారణాలు చెప్తారు. ఫలానా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, కలవడానికి వెళ్ళినప్పుడు నాకు అమ్మాయి చెప్పింది నీకు చిన్నగా ఉంది అని. రెండోది ఏమిటి అంటే, నేను పక్కవాడు మూత్రం చేస్తుంటే చూశాను, వాడికి పొడవు అనిపించింది. ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. పక్కవాడు మూత్రం చేస్తున్నప్పుడు చూస్తే మీకు తెలియకపోవచ్చు. యూజువల్గా అలా మూత్రం చేసినప్పుడు పార్టిషన్స్ ఉంటాయి, స్టోన్తో కానీ గ్లాస్తో కానీ. సో మీరు యాక్చువల్గా స్కేల్ పెట్టి కొలిస్తే తప్ప మీకు లెక్క తేడా వస్తుంది. ఇకపోతే స్కేల్ పెట్టి కొలిచినప్పుడు కూడా ఏదో ఒక పాయింట్ నుంచి కొలిచినప్పుడు రాంగ్ రీడింగ్స్ వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు పొలంలో మనం కొలిచినప్పుడు ఏం చేస్తామంటే ఒక రాయి నుంచి గొలుసులేసి కానీ టేప్ వేసి కానీ కొలుస్తారు. అలాగే ఇక్కడ పొట్టలో కూడా పైనుంచి వస్తున్నప్పుడు, మెడ కింద నుంచి వస్తున్నప్పుడు ఈ చెస్ట్ భాగంలో ఇదంతా హార్డ్గా ఉంటుంది, ఇది బోన్ ఉంటుంది. తర్వాత పొట్ట రాగానే మెత్తగా అవుతుంది. బొడ్డు దగ్గర కూడా మెత్తగానే ఉంటుంది. బొడ్డుకు సుమారుగా జానెడు కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ హార్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ప్యూబిక్ బోన్ అంటారు. ఆ బోన్ దగ్గర నుంచి మనం కొలవాలి. అంతేగాని మామూలుగా ఏదో ఒకటి మనకు కనిపించిన ఏరియా నుంచి కొలిస్తే లెక్కలు తప్పొస్తాయి. సో లెక్క తప్పొద్దు అనుకున్నప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి. అంగం సైజు 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే మనం ఇన్ఫెంటైల్ పెనిస్ అంటాం. యూజువల్గా మన తండ్రి తాతల నుంచే మనకు వస్తూ ఉంటుంది. తాతకి ఎంత ఉందో తండ్రికి అంత వస్తుంది, తండ్రికి ఎంత ఉందో కొడుకు అంత వస్తుంది. కనుక దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. పోర్న్ ఫిల్మ్స్ చూసేసి వాడికి చాలా పెద్దగా ఉంది, నాకు ఇది చిన్నగానే ఉంది అని అనుకోవడం పొరపాటు. ఒక్కోసారి అమ్మాయిలు నా దగ్గరికి అబ్బాయిలు వచ్చేసి సార్ నాకు చిన్నగా ఉంది అంటారు. ఎందుకు చిన్నగా ఉందా బాబు అంటే 2 కారణాలు చెప్తారు. ఒకటేమో అమ్మాయితో కలిసినప్పుడు అమ్మాయి నీకు చిన్నగా ఉంది అంది. రెండోదేమో
ఫ్రెండ్ యూరిన్ పాస్ చేసినప్పుడు నేను చూశాను, వాడి పొడుగు ఉంది. మనం ఎగ్జాక్ట్‌గా స్కేల్‌తో కొలిస్తే తప్ప ఆ ఫ్రెండ్‌కి ఎంతుంది, వీడికి ఎంతుంది అనేది తెలియదు. తర్వాత ఎక్కడి నుంచి కొలవాలన్నా కూడా ఒక బోన్ నుంచి కొలవాలి. శరీరంలో పొట్టలో బొడ్డు కింద నుంచి మనం ఇలా చేత్తో నొక్కుకుంటూ పోతే కిందికి ఒక బోన్ హార్డ్ స్ట్రక్చర్ దొరుకుతుంది. అక్కడి నుంచి మనం స్కేల్ పెట్టుకొని కొలిస్తే మనకు కరెక్ట్ లెక్క దొరుకుతుంది. తర్వాత చాలామందికి కొలిచే పద్ధతి కూడా తెలియదు. స్కిన్ ఎక్కువ ఉన్నప్పుడు స్కిన్ టిప్పు కొలవకూడదు. స్కిన్ వెనక్కని గ్లాన్స్ అంటారు. ఆ గ్లాన్స్‌కు పైన ఉన్నటువంటి పోర్షన్‌లో ఎక్స్టర్నల్ యూరెథ్రల్ ఆరిఫిస్ అనే రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం వరకు కొలవాలి. ఎనీహౌ తర్వాత మనం స్ట్రెచ్ చేసి కొలవాలి. ఒక్కొక్కసారి కొంతమందికి అది చిన్నగానే ఉంటుంది. కానీ వాళ్ళు శృంగారంలో పాల్గొన్నప్పుడు సడెన్‌గా 2, 3 సెంటీమీటర్లు గెయిన్ రావచ్చు. అందుకని ఫ్లాసిడ్, స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ అంటారు. అది స్టాండర్డ్‌గా కొలిచే పద్ధతి. సో, అమ్మాయిలేంటంటే వాళ్ళు నీకు చిన్నగా ఉందని ఎందుకు అంటారంటే, ఆ అమ్మాయికి తృప్తి లేదనుకోండి. నీకు హార్డ్ కాలేదు కనుక నా లోపలికి ఎంటర్ కాలేదు అని తెలియడం, అలా తెలిసేట్టు చెప్పడం వాళ్ళకి చేత కాదు గనుక, నీకు చిన్నగా ఉంది నాకు ఎంటర్ కాలేదు అంటారు. వీడికి ఏంటంటే పెళ్లి కాకముందు అమ్మాయితో సెక్స్ చేసినప్పుడు ఒక రకమైన టెన్షను, యాంగ్జైటీ ఉండడం వల్ల అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయలేకపోతాడు. దానికి తోడు తక్కువ టైమే ఉంటుంది. ఒక్కొక్కసారి టచ్ అయ్యి కాకముందే వీడు నీరు గారిపోతాడు. అందుకని అమ్మాయి అంటుంది నీది ఎంటర్ కాలేదు, నీకు చిన్నగా ఉంది. సో, నిజానికి చిన్నగా ఉండదు. వెరీ రేర్‌లీ కొన్ని లక్షల మందిలో ఒకడికి చిన్నగా ఉండే అవకాశం ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్‌కు చిన్నగా ఉండదు. సో, ఎవరికైనా నిజంగా చిన్నగా ఉంటే దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. దానికి పినైల్ లెంథనింగ్ అనే సర్జరీ చేస్తాం. మన హాస్పిటల్‌లో ఆ సర్జరీ చేస్తాం. పినైల్ లెంథనింగ్ సర్జరీ 1 డే కేర్. సింగిల్ ఒక రోజు ఉంటే సరిపోతది. ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ డయాబెటిసో ఇంకేమైనా ఉంటే అవన్నీ కంట్రోల్ చేసుకొని రావాలి. పినైల్ లెంథనింగ్ సర్జరీ కాకుండా కొంతమందికి గర్త్ సన్నగా ఉంది. అంటే దొండకాయలాగా, బెండకాయలాగా సన్నగా ఉంది సార్ అనే ఫీలింగ్‌తో వస్తారు. ఆ గర్త్ పెంచే సర్జరీస్ గానీ, సర్జరీ లేకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తే కూడా వాళ్ళకు గర్త్ పెరుగుతుంది. అది కూడా మన హాస్పిటల్‌లో జరుగుతుంది. తర్వాత స్ట్రెంత్ కొంతమందికి ఇంత పొడవు ఉన్నా కూడా దానికి బలం ఉండదు. లేదా ఇంత చిన్నగా ఉన్నా కూడా దానికి బలం ఉండదు. హార్డ్‌గా లేకపోతే లోపలికి ఎంటర్ కాలేదు. ఎంత హార్డ్‌గా ఉండాలి అంటే అవసరం వస్తే ఈ 500 గ్రాముల బరువు మోయగలిగి ఉండాలి. అప్పుడే అది లోపలికి ఎంటర్ అవుతుంది. సో, అలా హార్డ్‌నెస్ లేకుండా, స్ట్రెంత్ లేకుండా ఉన్న వాడికి కూడా మన హాస్పిటల్‌లో సర్జరీ అవుతుంది. ఈ సర్జరీ ఫీస్ ఎంత అనేది వాళ్ళ సైజుని బట్టి, వాళ్లకు కావాల్సిన లోపల పెట్టే ఇంప్లాంటుని బట్టి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కనుక మనం ఓ ఇడ్లీ ధర ఎంత, వడ ధర ఎంత అన్నంత క్యాజువల్‌గా దాని ఖర్చులు చెప్పలేము. బట్ ఇన్ జనరల్‌గా ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి అఫోర్డబుల్‌గానే ఉంటుంది. ఈవెన్ లో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డబుల్ సర్జరీయే ఈ 3 సర్జరీలు కూడా. సో, లెంత్ గురించి ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేదు. సో, ఎవరైనా లెంత్ తక్కువ ఉంది అనంటే ఇండైరెక్ట్‌గా అది మీకు స్ట్రెంత్ లేదని అర్థం. కనుక స్ట్రెంత్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మీరు సెల్ఫ్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. స్ట్రెంత్ ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బొమ్మ ఉంది. ఈ బొమ్మ ఇంత ఇంత లావుగా, ఇంత పొడవుగా ఉన్నా కూడా దీనికి స్ట్రెంత్ లేనప్పుడు ఇలా వంగిపోతూ ఉంటుంది. సో, ఏదైతే కిందికి వంగి ఉంటుందో ఇంతకన్నా ఎక్కువ పొడవు ఉన్నా కూడా అది నాట్ ఎలిజిబుల్ ఫర్ పెనెట్రేషన్. సో, లేదా 2 వేళ్ళు ఒకవైపు ఇట్లా పెట్టినప్పుడు మడత వేసినప్పుడు మడత పడకూడదు. మడత పడితే కూడా అది హార్డ్‌గా లేనట్టు లెక్క. ఇది ఇటువైపు మడిచినా అది హార్డ్‌గా లేనట్టు లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్డ్‌గా ఉంటుంది. దీన్ని మడత వేయలేం ఇలా పెట్టుకొని. కొద్దిమందికి బాగా తక్కువ లెంత్ ఉన్న వాళ్ళకు మనం ట్రాక్షన్ అనే ఒక మెషిన్ ఉంటుంది. ఈ ట్రాక్షన్ మెషిన్ పెట్టేసి వాళ్ళ లెంత్ ట్రాక్షన్‌లో పెంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా పెట్టేసి దీనికి ఇక్కడ ఇంకొక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ పెట్టినప్పుడు ఈ లెంత్ పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఇది రోజుకు గంట నుంచి 2 గంటల దాకా పెట్టాల్సి ఉంటుంది. అంతసేపు టాలరేట్ చేయడం చాలామందికి ఇబ్బంది. దానికన్నా సర్జరీ చేయించుకోవడం ఈజీ. సో, చాలామంది సర్జరీ ప్రిఫర్ చేస్తారు ఈ ట్రాక్షన్ కన్నా కూడా. సర్జరీ ఇష్టం లేని వాళ్ళకు ఈ ట్రాక్షన్ కిట్ పెట్టి చేస్తాం.
నవడేస్ ఇదివరకు ఎట్లా అంటే మెడిసిన్‌లో డాక్టర్లు డాగ్మాటిక్‌గా చెప్పేవాళ్ళు. నీకు ఆపరేషన్ అవసరం చేయించుకో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కాఫ్టీరియా టెక్నిక్ అంటాం. బాబు నీ ముందర కాఫీ ఉంది, హార్లిక్స్ ఉంది, బోర్న్‌విటా ఉంది, చాయ్ ఉంది. నీకు ఏది ఇష్టమైతే అది చేస్తాం. దీన్ని కాస్మెటిక్ సర్జరీస్ అంటారు. ఈ కాస్మెటిక్ సర్జరీస్‌లో పేషెంట్ ఇష్టం ఉంటుంది. మెడికల్ ఇండికేషన్ తక్కువ ఉంటుంది. మెడికల్ ఇండికేషన్ ఉన్న సర్జరీస్ కొన్ని ఉంటాయి. వాటికి మేము చెప్తాం మెడికల్లీ ఇట్ ఈస్ ఇండికేటెడ్ అని.